నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఓ మీటింగ్ జరిగింది. దానికి మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు హాజరయ్యారు. ఆయన ప్రసంగంలో చాలా మాట్లాడారు. తెలుగు భాష గురించి మాట్లాడుతూ వచ్చి ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకున్నారు. గత ప్రభుత్వం జీవో నంబర్ 85ని తీసుకొచ్చి తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. దాని మీద కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్లో వెనక్కి తీసుకోండి, మీరు మళ్ళీ తెలుగు మీడియంని పునరుద్ధరించండి అంటే ఈ ప్రభుత్వానికి సూచనలు. వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు భాషని కొల్లగొట్టద్దు అనేది ఆయన చేసినటువంటి విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి. దీని మీద మళ్ళీ చర్చ మొదలయ్యింది ఇటు వైసీపీ వర్గాల్లో. గతంలో తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలనే దానికి ఏ కారణాలు అయితే చెప్తూ వచ్చారో మళ్ళీ అదే కారణాలనే తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్వి రమణ గారు మాట్లాడిన దానిలో మళ్ళీ కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఉందా? ఎన్వి రమణ గారి విజ్ఞప్తిలో పేద పిల్లలకి కార్పొరేట్ చదువులు దూరం చేసి లేదా ఇంగ్లీష్ మీడియంను దూరం చేసి ప్రపంచీకరణలో భాగంగా అవకాశాలను దూరం చేసేటువంటి ప్రయత్నం ఉందా? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఇవన్నీ అందులో ఉన్నట్ట? అలా కదండి. ఇప్పుడు నాకు మీరు అడిగిన దాంట్లో రమణ గారు మళ్ళా తెలుగును పునరుద్ధరించండి బాబు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవనం రద్దు చేయమంటాడు. అవును, అంతే, సారాంశం అది కదా. అంతే. ఇందులో ప్రపంచీకరణ చేయటం ఏముంటుందండి? ఇందులో ఇక్కడ మాతృభాష, అమ్మ భాష, తెలుగు భాష అంటే కమ్మనైన భాష. తెలుగు భాష గురించి నాలాటోడు ఎంత చెప్పినా కానీ సముద్రంలో నీటి పుట్టంత. ఎందుకంటే ఏ భాషలో లేని సొగసు, సౌందర్యం తెలుగు భాషలో ఉందండి. పదాల కూర్పు కానీ, అమరిక కానీ, ఏకపదం ఆ చివరి నుంచి చదివిన ఒకటే, వెకట కవి లాంటివి కానీ ఒక్క తెలుగు భాషలోనే ఉన్నాయండి. అంటే ఇంత గొప్ప భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పుకోబడిన భాష ఇది. చాలా వేల సంవత్సరాల ముందే తెలుగు భాష ఉనికి ఉంది. ఆ భాష మాట్లాడిన వారు ఉన్నారో, ఒక లిపి ఉంది. అలాగే బర్మాలోను ఇంకా చాలా మనం ఊహించిన చోట్ల తెలుగు మారిషస్ ఇలా ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. కాంబోజీ రాజ్యం అంటారు, కాంబోడియా, అక్కడ కూడా తెలుగువారి ఆనవాళ్ళు, ఉనికి, భాష, సంస్కృతి కాపాడబడుతూ ఉంది. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో అయితే ఇంచుమించు తమిళనాడుతో సమానంగా ఉంటారు మన వాళ్ళు. అంటే రోజులు గడిచిపోయే కొద్ది ఆ సాంబార్ స్మెల్ కల్లా మారిపోయారేమో, కానీ మామూలుగా తప్పదు కదా వాడుక భాష. విచిత్రంగా మన పచ్చి తెలుగు మాట్లాడాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు భాష పట్ల కొంచెం చిన్న చూపు, పరాయి భాషల మీద మోజు ఉంది. అది విచిత్రం. అది ఎందుకంటే ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సి రావటం, ఖండాంతరాలు దాటి వెళ్ళాల్సి రావటం వల్ల యూనివర్సల్గా ఇంగ్లీష్ భాష, ఆ భాష వస్తే దానివల్ల ప్రపంచంలో ఎక్కడన్నా నెగ్గుకు రాగలం అనేటువంటి భావన ఉండటం వల్ల ఇంగ్లీష్ అనేటువంటి దాని మీద మక్కువ పెరిగింది అందరికీ. అంతేకాకుండా మనదొక బానిస మనస్తత్వం మనలో ఉంది. ఈ గాలి, నీరు, ఈ మట్టిలో కూడా ఎంతో కొంత ఉంది. ఎందుకంటే ఆనాడు రాచరికానికి మనం తలంచాం. రాజులు మంచివాడైతే ప్రజారంజకంగా పరిపాలించాడు, సంక్షేమం క్షేమం చూసాడు ప్రజలదే. వాడు దుర్మార్గుడు, క్రూరుడు అయితే జగన్లాగా దారుణంగా వ్యవహరించాడు. అయినా సరే ప్రజల్లో తిరుగుబాటు లేదు. 100 కొరడా దెబ్బలు అంటే 100 కొరడా దెబ్బలకే గాగాబా చొక్కా ఇప్పేసి ఈపిచ్చేసేవారు, కొట్టేసుకోరా బాబు అని. అలాంటి పరిస్థితుల్లో మనల్ని తురుష్క ముష్కరులతో సహా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పరిపాలించారు కదా మనల్ని. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఆంగ్లేయులు,
హస్తగతం చేసుకుని వాళ్ళు యథేచ్ఛగా పరిపాలించారు. మన భారతదేశాన్ని వాళ్ళు పోతా కలిపేసిపోయారు అందరినీ. అంటే భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, యూనిటీ అండ్ డైవర్సిటీ. అంటే అనేక భాషలుగా విడిపోయి, రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నదాన్ని సంస్థానాలుగా, జమీలుగా, రాజ్యాలుగా ఉన్నదాన్ని అన్నిటిని బొంతుకుట్టినట్టు కుట్టేశారు. అంటే గోను సంచి కొడతారు కదా, ముక్కలన్నీ కలిపేసి బరకం కింద అలా కుట్టేసి భారతదేశం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ ప్రతిపాదన తీసుకురాలి? వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుని వాళ్ళ పక్కన సౌకర్యం, పెట్టాలి. ఎవ్వరు కూడా తెలుగు భాష పట్ల అన్యాయం కానీ, దుర్మార్గం కానీ, ఆ భాష లేకుండా చేయాలని కానీ ప్రయత్నం అసలు చేయలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఆయన కన్నడ ప్రభు, కన్నడాంధ్రాన్ని పరిపాలించాడు. ఆయనకి తెలుగు భాష పట్ల మక్కువ ఉంది, ప్రేమ ఉంది. తెలుగు భాషలోని తీయదనాన్ని ఆస్వాదించాడు ఆయన. ఆ తీయదనం దాన్ని గాడిదికేం తెలుసు, అటుకులు రుచిని దీని గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తే వీళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుగు భాష తాలూకు సౌందర్యం, సొగసు, ఆ రుచి, రంగు, తీయదనం, ఆ కమ్మదనం వాళ్ళు తెలియక వాళ్ళు గాడిదికేం తెలుస్తుంటే అటుకులు వేసినా ఒకటే, ఒట్టిగడ్డ వేసినా ఒకటే వాళ్ళకి. ఇక్కడే వస్తుంది సమస్య. ఆ తీయదనం, ఆ సొగసు, ఆ మాధుర్యాన్ని అనుభవించాలి అని అనుకుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చేయొచ్చు కదా, తెలుగు మీడియాన్నే ఇవ్వచ్చు కదా, ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళల్లో అనుమతించొద్దు కదా. కేవలం ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ బోధన, అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకి రారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతారు, కాన్వెంట్లలో చదువుతారు, వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ వస్తుంది. దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళకి పోతారు, వాళ్ళు మాత్రమేనా తెలుగుని పరిరక్షించేది, వీళ్ళకి అక్కర్లేదా ఆ సొగసుని, ఆ మాధుర్యాన్ని వాళ్ళు పరిరక్షించరా అనేటువంటి ప్రశ్న మీదే జరుగుతున్న చర్చ. ప్రశ్న అడగడానికి ఆడేవడం, ఎవడ తల్లిని ఆడే ప్రేమించాలండి. మీ తల్లిని ప్రేమించట్లేదేట్రా అని అలా అడుగుతాడు ఎవడన్నా. అసలు మొదటే కొట్టేలా ఆ ప్రశ్నని, అలా కొట్టేయాలి రెడ్డింగ్తోటి. మా అమ్మగారు ఉన్నారండి, మా అమ్మగారు నేను ప్రేమించాలి కానీ నువ్వు ప్రేమించట్లేదేట్రా, నువ్వెవడ అడగడానికి? హూ ఆర్ యూ? ఐచ్ఛికం. నీ విద్య, నీ డబ్బు, నువ్వేమైనా చేసుకో. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉండాలి. అది ఐచ్ఛికం అయి ఉండాలి. అంటే ఆ విద్యార్థి ఏ భాషలో చదువుకోవాలంటే ఆ భాషలో అవకాశం ఉండాలి. ఇది ఉండాలంతే. నువ్వు ఇక్కడ కూడా మొత్తం తెలుగు ఎత్తేయాలి, ప్రైజే లార్డ్ అనాలి, లేకపోతే లార్డ్ శివ అనాలి, జై శ్రీరామ్ అని ఇంగ్లీష్లో చెప్పడానికి లేదు మరి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండేమో మరి, ఇలాగ అనాలి అనేటువంటి నిర్బంధం పెడతామేటి. పెసాసార్ అన్నట్టుగానే ఆ ఇంగ్లీష్ ఇప్పుడు అల్లు సీతారామన్ సినిమాలో ఉంటుంది, మీరు రామారాజు గారు మీరు ఏమీ చేస్తున్నారు ఇలా మాట్లాడాలా భాష తెలుగు. అంటే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది కొన్నాళ్ళకే, అలానే మాట్లాడుతున్నారు కొంతమంది. అదే ఆ టైం మాట్లాడాలని ఆ తెలుగుని ముక్కమూలకి నరిగేసి దానికి స్మెల్ వచ్చేలా చేస్తారా ఏంటండి. ఇప్పుడు కూడా చూస్తున్నాం తెలుగుని చంపేస్తూ ఉంటారు. నాకు భలే బాధ వస్తుందండి బాబు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ నాకు కూడా వాస్తవ ఏ మాట కామాట, నాకు కూడా తెలుగు అంటే లేదా తెలుగుని ఎవరన్నా ముక్కల కింద అట్లా మాట్లాడే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరన్నా అపస్వరాలు పలికినా, అపశబ్దాలు పలికినా, రాసిన నాకు కొంచెం ముళ్ళిచ్చి పొడిచినట్టు ఎందుకో తెలియదు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలకి ఎక్కడో రెండు చోట్ల ఒక పండితులకు సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అలా చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన మహర్నిశం అనేకదంతము యాకదంతము పాస్మహే, ఇది పద్యం. అందులో యాకదంతం ముపాస్మహే అంటాడ చివరిలో. ముపాస్మహేటి తప్పు కదా, ఏకదంతము పాస్మహే కాపాడవయ్యా బాబు అని దాని అర్థాన్ని మార్చేసి అందులో ఇప్పుడు తెలుగులోని గొప్పతనం అంటే సంయుక్తాక్షరాలు ఉంటాయి, ద్విసంయుక్తాక్షరాలు ఉంటాయి. అంటే ఒకే పదాన్ని 4 భాగాలుగా విడదీస్తానే కానీ మనం ఉచ్చారణ చేసినప్పుడు చదివినప్పుడు 4 భాగాలుగా విడదీ చదవాలి. రైటింగ్లో 4 కలిపేసి ఉంటాయి గజిబిజిలాగానే. ఆడపిల్లలు అవి అల్లుకుంటారు చూడండి, ఏంటి బుట్టలు కట్టనే అలా అల్లేసి ఉంటాయి. దాన్ని చదివినప్పుడు విడదీ చదవాలి మనం. ఆ భాష సౌందర్యం, ఆ నైపుణ్యం,
ఆ విద్వత్తు అది రానివాళ్ళు గాడిదలు ఏమంటాయండి బాబు నాకు వద్దురా బాబు అనేసి ఇదే వద్దు అనుకుంటారు. ఇంగ్లీష్ అంటే కమ్ము డూ డాడీ అని చెప్పేసి మాట్లాడచ్చు కదా, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు కదా. 26 అక్షరాలు అక్కడ 56 అచ్చులు హల్లులు. కొన్ని శబ్దాలకే నాభి నుంచి మాట్లాడాల్సినవి ఉంటాయి, గొంతు లోపల నుంచి మాట్లాడాల్సినవి ఉంటాయి, పెదాలతోటే పలకాల్సినవి ఉంటాయి, నాలిక లేకుండా మాట్లాడలేనివి ఉంటాయి కొన్ని. అసలు ఆ అక్షరాలు, ఆ శబ్దాలు, ఆ భాష, ఆ లిపి, దాన్ని రూపొందించిన వాడు ఎవడో కానీ ఆడ కాళ్ళ దగ్గర తలకాయ పెట్టేయాలనిపిస్తుంది నాకు. ఆ భాష పట్ల నాకు ఎంత మధురం అండి అది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ మహా కవులు, మీకు భారతం కానీ రామాయణం కానీ ఒకసారి ఆ అమృతాన్ని సేవించినట్టు ఉండదా మీకు ఆ భాషలో? ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు తీసేయాలని నేర్చుకోవద్దు, నిర్బంధంగా తీసిపడేసి ఇంగ్లీష్ చదువుకోండి. వాట్ ఆర్ యూ మ్యాన్ అన్నట్టు మాట ముఖం పెకలగొట్టాలనిపిస్తుంది నాకు. నీ భాష, నీ తల్లి, దీనికి మళ్ళీ ఒక చర్చ పెట్టి పేదవాడు పెద్దవాడు, పేదవాడు పెద్దవాడు అన్నట్లు ఒకలాగా ఉన్నారటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోమ్మనా, ఆరోగ్యశ్రీ పెట్టేసి వాళ్ళందరినీ బాగు చేసేద్దామని ఏదో స్కీమ్ పెట్టాడు. ఆ డబ్బు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్ధరించవచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వు తెలుగు తీసేసి బదులు ప్రైవేట్ స్కూల్ ఎలా దొప్పించుకుంటారండి. నీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ స్కిల్డ్ ఉంటారు అక్కడ, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది కూడా అందరూ కూడా ఆథరైజ్డ్ చదువుకున్న వాళ్ళు అనేక కఠిన శిక్షణ, కఠోర శ్రమ, ఎంపిక విధానం అన్నిటిలో కూడా మేలు రకంగా చేసి పంపిస్తారు. క్వాలిఫైడ్. అవును, క్వాలిఫైడ్ కదా, వాళ్ళు ఖచ్చితంగా బాగా బోధిస్తారు. అనేక సార్లు గురుకుల పాఠశాలలు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ధీటుగా ఫలితాలు వచ్చిన సందర్భం చూసాం మనం. నేను తెలుగే చదువుకున్నాను. ఎలిమెంటరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల నందరాడ అక్కడ చదువుకున్నాను నేను. మొదటి సంవత్సరం అంతా వాళ్ళు రాయించారు. తర్వాత పెద్ద బాల శిక్ష పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కాలో 20 ఎక్కం దాకా, ఒకటో ఎక్కం దగ్గర నుంచి 20 ఎక్కం దాకా చదివించి బట్టిచ్చి మళ్ళా తిరిగి పునశ్చరణ 20 ఎక్కం నుంచి మళ్ళీ వెనక్కే అదే ఎక్కాలి. 20 నుంచి 1 వరకు 20లో 19-20లో ఇలాగే వెనక్కే అలా చదివించారు. అంతకన్నా గొప్ప మాస్టర్లు, టీచర్లు ఎవరు ఉంటారండి? వాళ్ళకి బాధ్యత. లేకపోతే ఒక డిఈఓ ఉంటాడు, వస్తాడు, ఏటాడు ప్రశ్నలు వేస్తాడు, సరిగ్గా చెప్పకపోతే వెంటనే ఆ టీచర్కి పనిష్మెంట్ ఇస్తారు. అప్పుడు ఉపాధ్యాయులు కూడా సొంత బిడ్డలో చూసుకుంటారు. అక్కడ ఇంగ్లీష్ కూడా మాకు ఇంగ్లీష్ కూడా నేర్పారు కదా. నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత చదువుకున్నాం. తర్వాత డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను నేను. ఇంగ్లీష్ గడగడగడగడమంటా మాట్లాడకపోవచ్చు. గడగడగడగా మాట్లాడేయాలంటే బొంబాయి ఆ బీచ్ దగ్గర కూర్చుని బ్రెడ్కి జాము రాసి ఉద్యోగం చేసుకుని పని చేసినా కానీ కొన్నాళ్ళకి వచ్చేది ఇంగ్లీష్. తెలుగు రాదు, తెలుగు అంత ఈజీగా రాదు. అర్థమైందండి. నేను కర్ణాటకలో ఉన్నాను, బెంగళూరులో. కన్నడం కూడా అంత సువాసన, కస్తూరి అంటారు, కన్నడ కస్తూరి అంటారు. అది కూడా ఒక అద్భుతమైన భాష. మన దక్షిణాది భాషలో తెలుగు, కన్నడ, తమిళం. తెలుగు వచ్చినాడు కన్నడం ఈజీగా వస్తుంది, తెలుగు కన్నడ వస్తే తమిళం ఈజీగా వస్తుంది, తమిళం కన్నడం వచ్చినోడికి మలయాళం ఈజీగా వస్తుంది. ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి. ఎంత ప్రాచీన భాషలండి ఇవి. నీ మాతృభాష, నీ తల్లిని కాదని చెప్పేసి బాబ్డర్ వేసుకుని గౌన్ వేసుకున్న నర్సనకాలు వెళ్ళిపోయినట్టు ఉంది. ఇదంతా ఎవరు ఏంటండి ఇది? సిగ్గు లేకుండా మళ్ళీ డిబేట్లు, పేదవాడు పెద్దవాడు, నువ్వు పెద్దవాడిని కలిపేసి ఇవాడు ఎవడన్నా ఉన్నాడా? కలపగలడా ఎవడన్నానే? అసలు కలపగలడా? జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీలో కార్యకర్త సీమరాజా ఒకేలాగా ఉండగలరు ఎప్పుడున్నానే? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో సీమరాజాకు రూమ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం? ఇవన్నీ చెప్పడానికేనా? ఎవడ స్తోమతో, ఎవడ స్థాయి, ఎవడ ఆర్థిక పరిపుష్టిని బట్టి వాళ్ళు పనిచేసుకుంటారు, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు ఒక వేలం వెర్రి, ఆ వేలం వెర్రిలో రకరకాలుగా అవసరం లేని కూడా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనకు అవసరం ఉండదు. మన ఇంట్లో పొద్దున్నే కాస్త ఉప్మా చేసుకోవచ్చా? లేదా ఇంట్లో అటుకులు ఉంటే అందులో కాస్త పాల పంచదార వేసేసుకుని కూడా స్పూన్ వేసుకు తినేయచ్చు. అయ్యో ఓట్స్ వేయదు అంటారు కదా, అలాగా. లేదనుకోండి కాస్త
రవ్వనే మైదా పిండి వరిపిండి వేసేసుకుని రవ్వట్టు కింద వేసేసుకోవచ్చు. అవి మానేసి వెంటనే టపాలమని ఫోన్ కొట్టేసి తెప్పించేసుకుంటాం కదా. 90 రూపాయలు తెప్పిస్తాడు. 2 ఇడ్లీ ఇంత ఉంటాయి, చిన్న చిన్న బెళ్ళలాగా. క్యారమ్స్ బోర్డు కాయిన్స్ లాగా ఉంటాయి, అంత చిన్న చిన్నవి. దానికి ఏమో నీళ్ళలాంటి చట్నీ ఒకటి ఇస్తాడు, ఒకటేమో గట్టి రాయిలాంటి చట్నీ ఇస్తాడు. అది పెద్ద బాక్స్ ఎంత ఉంటుంది మళ్ళీ. ఓ పెద్ద ఎంత బాక్స్ ఉంది, ఇంత ఉన్నాయేమో అనుకున్నాను ఇడ్లీలు. నేను తీస్తే ఇంత చిన్న చిన్నవి ఉన్నాయి. మా ఊళ్ళో గణపతిని ఒకటి ఉండి కూడా మేము ఫుట్బాల్ ఆడుకుంటున్నాం. మా దానికి బాల్ పాడైపోయింది. మా ఇంటికాడ ఉంది బాల్ అన్నట్టు. మరి తేరా బాబు అన్నాం. అంటే ఇంత బాల్ ఉంది కానీ ఇంత చిన్న కన్నం ఉంది అన్నాడు. అలాగా వీళ్ళందరూ వీళ్ళు ఊరికే చెప్పడానికండి. తెలుగు భాషను ప్రేమించిన వాడికి ఆ భాష సౌందర్యాన్ని, దాని ఆరాధన, దాని ఎస్థెటిక్ సెన్స్ అంటారు, అది ఉండాలి. మీకు ఒక స్త్రీని కానీ, పురుషుడిని కానీ, కావ్యాన్ని కానీ, కవితను కానీ, నవలను కానీ, నవలికను కానీ, నాటకాన్ని కానీ, నాటికను కానీ, ప్రకృతిని కానీ నువ్వు ఆస్వాదించే ఇది ఉండాలి నువ్వు. అక్కడ నీకు అది లేకుండా ఇంగ్లీష్లో ఆస్వాదించొద్దాం. అది అంతసేపు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ ఇలాంటివి ఉంటాయి అంతే. అందులోనే దాన్ని బట్టి ఎలా పడుతూ ఉంటాం మనం. ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ తెలుగు గురించి మాట్లాడాలి కదా. ఖచ్చితంగా. నాకు ఒక మాట మీకు చెప్పండి. దాంట్లో ఒక కవి గారు వేటి సుందరమూర్తి గారే రాస్తారు అలాంటి. వెన్నెల్లో గోదావరి మీద పాడతాడు. వెన్నెల్లో గోదావరి అందం, వెండి పిండారబోసినట్టు ఉంటుంది. అంటే వెండిని పిండి కింద చేసి ఆరబోతే ఎలా ఉంటుందో వెన్నెల్లో గోదావరి తళతళలాడితే అలా ఉంటుందండి. అసలు ఆ భావాన్ని నువ్వు రాయగలగు. నువ్వు ఇంగ్లీష్లో రాయి, వేరే భాషలో రాయి చూద్దాం. ఇప్పుడు గోదావరిలో చిరుగాలికి అలలు మన కాళ్ళను తాగుతూ ఉంటాయి. ఆ భావన, ఆ అనుభూతిని మన పాదాలను స్పృశిస్తూ ఉంటాయి. నువ్వు రాయి, ఇంకో భాషలో రాయి దాన్ని. మనం అక్కడికి వెళ్తున్నాడు, దుబ్బుగడ్డలు మనం రాసుకుంటూ ఉంటాయి. యువకులు అంటుకోమా వద్దా అన్నట్టు నడుతుంటారు. పక్క నడిచినప్పుడు చూడండి. అంటే తర్వాత కలిసిపోతారు అనుకోండి, ముందు అటు ఇటు పట్టుకుంటే అలాగా ఆడుకుని వెళ్తూ ఉంటాయి. ఈ భావన, ఈ అనుభూతిని నువ్వు వ్యక్తం చేయి వేరే భాషలో. ముందు నీ మాతృభాష. అంతుని వెంకయ్యనాయుడు గారు ఏమన్నారంటే, నీ మాతృభాష కళ్ళు లాంటిది. వేరే ఇతర భాష ఏదైనా ఇంగ్లీష్ అయినా ఇంకో భాష అయినా నీ కళ్ళజోడు లాంటిది. నీ మాతృభాష నేర్చుకుని ఇంకో భాష కూడా నీకు తెలిసి ఉంటే కళ్ళజోడు పెట్టుకుంటే ఇంకా స్పష్టంగా కనపడుద్ది. అసలు కళ్ళు లేకపోతే కళ్ళజోడు పెట్టుకుని సుఖం ఏమిటి నీకు? అద్భుతం అండి. ఇది వెంకయ్యనాయుడు గారు చెప్పాడు. ఇది వివాదం పరిస్థితి ఏమో కానీ మీరు ఇంకా వదిలితే ఇంకా అసలు నాకు తెలుగు భాష గురించి వీళ్ళు చర్చలు పెట్టారంటే పట్టుకుని కొరడాలు ఇచ్చుకుని 100 కొరడా దెబ్బల శిక్ష విధించాలని ఉంటుంది నాకు. వాళ్ళకి 100 కొరడా దెబ్బల శిక్షే కాకుండా దాని మీద ఉప్పు కారం, ఆ కారం కూడా గుంటూరులో బాగా దంపుడు కారం తెప్పించి ఆర్గానిక్ కారం అంటే చాలా ఎక్కువ మంట వస్తుంది. దాని మీద మేలు రకం గూడూరు నిమ్మకాయ పిండాలి, ఎక్కువ రసం వస్తుంది. గూడూరు నిమ్మకాయ గూడూరు మార్కెట్కి వస్తుంది. లేదంటే ఏంటంటే బుద్ధి లేదు వాళ్ళకి. సార్, ఒకటైతే నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడిన తర్వాత వివాదం పరిస్థితి ఏంటో కానీ తెలుగు భాష గురించి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి నోటి వెంట ఇంతసేపు విన్న తర్వాత ఎవరైనా ముగ్ధులు కాక తప్పదు. ఎవరైనా, నేను చాలా తక్కువ మాట్లాడే, ఎవరైనా మీకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎవరైనా సరే తెలుగు భాష గురించి మేము ఇంగ్లీషే మాట్లాడతాం అని వాళ్ళు ఎవరైనా సరే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సుఖదుఖాలు అనే సినిమాలో ఇది మల్లెల వేళ అని ఒక పాట రాశాడు. ఆ పాటలో ప్రతి పదం తెలుగు తాలూకు తీపి అలా కారుతూ ఉంటుంది. దాన్ని ఆస్వాదించండి. తెలుగు గురించి ఇంకొకసారి ఇలాగా తెలుగు వద్దు మీడియం, దాన్ని తీసేయాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పైనుంచి కింద గౌన్ వేసుకుని మాట్లాడాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా దారుణంగా. నేను తెలుగులో ఎంత భాషా సౌందర్యం ఉందో అంత దుర్గంధపూరిత భాష కూడా ఉంది. కొడాలి నాని వాళ్ళు వాడతారు. అది ఆ మూత తీయాల్సి వస్తుంది. వద్దు, ఇక్కడ వరకు ఆపుదాం. లేచి నమస్కరించాలని ఉంది కానీ కెమెరా క్యాచ్ చేయలేదు, అందుకని మీకు ఇట్లా నమస్కరిస్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్. నేను అదే అంటున్నా, వివాదం పరిస్థితి ఎలా ఉన్నా మీరు తెలుగు భాష గురించి, మాధుర్యం గురించి, తీదనం గురించి చెప్పింది వింటే మాత్రం ఎవరైనా ముగ్ధులైపోవాల్సింది, ఎవరైనా అక్కడ ఆగిపోవాల్సిందే. థ్యాంక్ యూ సార్. రైట్.